మేడం ఇప్పుడు మొన్న ఒక సంఘటన జరిగింది. అది అందరికి కొద్దిగా విచిత్రం అంటే ఇంకా ఒక సస్పెన్స్ ఉన్నది. ఏంది కవితని సస్పెండ్ చేసిన తర్వాత మీరు, కవిత గారు వీళ్ళందరూ మాట్లాడారు. అంటే ఇది మీరు అనుకోని మాట్లాడిందా? అధిష్టానం మాట్లాడించిందా? అనేది ఒకటి ఉన్నది. అది ఏంటి మేడం అసలు యాక్చువల్‌గా? కవిత గారు వారిని సస్పెండ్ చేసే ముందు పార్టీ నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడిన తీరు అది తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను కలిచివేసింది. బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం కలిగించే విధంగా ఉంది. అదే కాదు, గడిచిన 3 నెలలుగా కవిత గారి ప్రవర్తన, వారి తీరు పార్టీకి కొంత నష్టాన్ని కలిగిస్తుంది. సరే, తను విద్యావంతురాలు, రాజకీయంగా అన్నీ తెలుసు. అంటే కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. వారి కూతురుగా తనకు ఒక ప్రముఖమైన స్థానంలో ఉంది కాబట్టి అర్థం చేసుకుంటుంది. సరే, తన మనసులో ఏదో ఇచ్చేసి ఉంటుందని అనుకున్నాం. కానీ తీరా కావాలని బీఆర్ఎస్ పార్టీని నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న క్రమంలో మా అందరి అభిప్రాయాలు అడిగారు. దీనివల్ల పార్టీకి నష్టం, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అంటే కవిత గారు మాట్లాడినంటే ఇంకెవరు మాట్లాడినా అలాగే ఊరుకుంటారా అనే పరిస్థితి వచ్చింది అనేది మేము నాయకుడికి చెప్పాం. పార్టీ ఆదేశిస్తేనే మా నాయకుడు కేసీఆర్ గారు అందరి అభిప్రాయాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి నిర్ణయాన్ని, కేసీఆర్ గారి అభిప్రాయాన్ని నేను చెప్పాను. ఓకే. ఇప్పుడు కవితని సస్పెండ్ చేయాలన్న డిమాండ్ బాగా వచ్చింది మేడం మీరు అన్నట్టు. ఎందుకంటే ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ ఆమె సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీకి అంతే నష్టం జరుగుతుందనే వాదన అనిపిస్తుంది. ఎప్పుడు ఉండదమ్మా, అది కొన్ని రోజులు కనిపిస్తుంది కావచ్చు. ఒక వ్యక్తి అంటే మనం తెలంగాణ చిత్రపటంలో తెలంగాణ విడిపోకముందు సమైక్యంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక రాజకీయాలు పుట్టినాయి, అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి. అవి కాలగర్భంలో కలిసిపోయినాయి. అంటే నిజంగా ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు, ప్రజలకు కావాల్సినప్పుడు వాళ్ళ మనసెరిగి పుట్టిన పార్టీలు నాకు తెలిసి రెండని నేను భావిస్తాను. అందులో పనిచేసినందుకో వాటితో అనుబంధం ఉన్నందుకు కాదు. అవి ఆ సమయంలో పుట్టినాయి కాబట్టే వాటిని ప్రజలంతా దగ్గరైనరు, ఆకర్షించిను, దాన్ని మాది అని ఓన్ చేసుకున్నారు. అందులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని పొద్దున లేచింది లేడీ పరుగు ఢిల్లీ చుట్టూ తిరగడం, ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తే అమలు చేయడం తప్ప ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు పట్టనట్టుగా ఉన్న క్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరి ఎలుగెత్తి చాటిండు. వాళ్ళు తాకట్టు పెట్టిన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు. అప్పటికి మద్రాసీలని రకరకాలుగా పిలిచే క్రమం నుంచి ఎక్కడున్నా ఈ రోజు వరకు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష, నేను తెలుగువాడిని అని చెప్పి గొప్పగా గౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వల్ల. మరి ఆ రోజు రాజకీయాలంటే కేవలం నాయకులను తయారు చేయడానికో, నాయకులకు పదవులు రావడానికి కాదు. రాజకీయము, ప్రభుత్వాలు అంటే పేదవాడి కష్టాలు తెలుసుకొని వాళ్ళని తీర్చే ఆయుధంగా ఉపయోగపడాలని ఆయన పనిచేసిండ్రు. అదే రీతిలో వచ్చే కాలక్రమేణా సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని, తెలంగాణ ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి రావడం, ఏదో తెలంగాణ ప్రజలకు అవసరం నాయకులుగా, అంటే నేను కూడా సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశాను. అదేదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు లాగా ఉండేది. దీనికి విముక్తి కలిగించాలని తెలంగాణలో పుట్టి పెరిగిన కేసీఆర్ గారు ఆయన అనేక రోజులు రాజకీయాల్లో ఉండి గమనించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని పెట్టడం, దానికి కూడా అంతే ఆకర్షితులై ఇవాళ ఇన్నేళ్లు తెలుగుదేశం పార్టీ మనగలిగింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి మనగలుగుతుంది అని అంటే ప్రజల కష్ట అవసరాలు, ప్రజలకు ఏది అవసరం వాళ్ళు చేశారు కాబట్టి. కానీ ఇవాళ తను ఏదో వెళ్ళిపోయినంత మాత్రంలో మాకు నష్టం లేదు. చాలామంది ఇవాళ ఒకప్పుడు ఏమీ లేని క్రమం నుంచి ఈరోజు మహిళా నాయకత్వం పెరిగింది. అంటే తను వెళ్ళిపోవటానికి తనేదో పెద్ద నాయకురాలు అయిపోతుంది అవన్నీ తీసేయాలని కాదు. తను చేసిన పని వల్ల, తను పార్టీకి పెట్టిన ఇబ్బంది వల్ల మాత్రమే తను పార్టీ సస్పెండ్ చేసింది. అట్లా చాలామందిని సస్పెండ్ చేసిండ్రు, చాలామంది కాలగర్భంలో కలిసిపోయినరు. దానికి కవిత గారు కూడా అతీతం కాదని నేను అనుకుంటాను. అంటే ఈడ ఇంకొక అనుమానం ఉన్నది జనాల్లో మేడం. కేసీఆర్ గారి కూతురు అవునన్నా కాదన్నా ఈరోజు ఆమెను సస్పెండ్ చేశారు, రిమూవల్ చేయలేదు, అందులో నుంచి బహిష్కరించలేదు, సస్పెండ్ చేశారు.
కానీ మళ్ళా రేపు వచ్చే అవకాశం ఉన్నది. వస్తే ఈరోజు ఆమె మీద గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ ఒక యాంబిగ్యూటీలో పెట్టింది అని ఇటీవల నేను కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు ఎంతైనా ఒకటే కుటుంబం మళ్ళా రాకపోతారా అనేది ఉన్నది. అట్లాంటిది మీకేమనిపిస్తుంది? ఆమెను చాలామందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఎందుకు చేస్తారు అని అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసుకొని, అంటే తన ప్రవర్తనను మార్చుకొని తను చేసిన నష్టాన్ని పూడ్చే విధంగా, లేకుంటే పార్టీకి నాయకుడికి సంజాయిషి ఇచ్చుకొని అంత నష్టం జరిగిందని తను కూడా, అంటే కొందరు ఉద్దేశపూర్వకంగా చేయరు, అనుకోకుండా జరిగే కొన్నిటి వల్ల పార్టీకి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూడ్చే విధంగా నా సస్పెన్షన్ జరుగుతుంది, పనితీరు కానీ నా ప్రవర్తన కానీ ఉంటుంది అని చెప్పి నాయకుడికి పార్టీకి నమ్మకం కలిగించినప్పుడు సస్పెన్షన్ని ఎత్తివేస్తారు. కానీ తను రోజు రోజుకు ఉద్దేశపూర్వకంగా మాత్రమే, తను తెలిసి కావాలని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని, కేసీఆర్ గారు అంటే ఒక కేసీఆర్ గారు అని అంటే ఒక మంచి కట్టడం అంటే అనేక పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ గారి వాళ్ళ ఒక నాయకుడుగా ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పోరాటం వైపు తీసుకెళ్ళినా, 10 ఏళ్ళు పరిపాలన ప్రమాణంగా జరిపించిన కొందరి మీద అందరి సహకారంతోనే చేశారు. అటువంటి వాళ్లను ఉద్దేశపూర్వకంగా తను బలహీనపరుస్తుంది, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని మాట్లాడినా చేయలేని నష్టం తన వల్ల జరుగుతుంది. కాబట్టి తిరిగి తను వస్తుందని మేము తీసుకోవాలని, తను వస్తుందని నేను భావించట్లేదు. అంటే తను ఉద్దేశపూర్వకంగా పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్న మనిషి కాబట్టి ఇది దురుద్దేశంతో చేస్తుంది తప్ప, ఉద్దేశపూర్వకంగా చేస్తుంది తప్ప, ఇందులో వేరే ఏదో అనుకోకుండా చేసిందని నేను అనుకోవట్లేను. తను వచ్చి మా ఎవరికో నష్టం చేస్తుంది మాట్లాడిన వాళ్ళమని అసలే భయపడం, ఆ భయం కానీ ఆ ఇది కానీ లేదు. మా కష్టం ఎన్ని లక్షల మంది కార్యకర్తల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, నమ్ముకున్న నాయకులందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము ఇది మాట్లాడుతున్నాం, దానికి కట్టుబడి ఉంటాం. మొన్న చింతమడకలో ఒక సెంటిమెంట్ రగిలించింది. తండ్రిని, తల్లిని, పిల్లను ఎడబాపారు, వీళ్ళు ఏం బాగుపడతారు అని. హరీష్ రావు గారిని బాగా మా నాన్న మచ్చలేని చంద్రుడు కానీ మచ్చ వేస్తున్నారు అని అంటున్నారు. అసలు ఈ మచ్చలేని చంద్రుడు అంటే ఈమె కుటుంబాన్ని విడబాపుతుందా, లేకపోతే ఈమె నుంచి కుటుంబాన్ని విడబాపారా? ఎవరు అంటే నేను స్వయంగా దగ్గరుండి తను ఈడీ కేసులు అయినప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ, తన బెయిల్ కోసం కానీ హరీష్ రావు గారు ఆమె కోసం ఎంత కష్టపడ్డారో నేను దగ్గర ఉండి చూశాను. రామన్నతో పాటు హరీష్ అన్న కూడా, అంటే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కేసీఆర్ గారి నుంచి దూరంగా విడదీసి చూడలేము. కేసీఆర్ గారికి ఒకరు కుడి భుజం అయితే ఒకరు ఎడమ భుజం. అలాంటి వాళ్లను టార్గెట్ చేసుకొని తను మాట్లాడుతుంది. ఒక బిడ్డ తండ్రి నుంచి నన్ను వేరు చేసి నువ్వు అని అంటే ఆ గ్యాప్ నువ్వెందుకు ఇచ్చావు? తండ్రి నుంచి అంటే కేసీఆర్ గారు చాలా సమర్థుడు. ఆయన అనేక కోణాలు, ఆయనకున్న ఒక రకంగా ఒక ఎన్సైక్లోపీడియా, దేశవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు వ్యక్తులను పట్టి ఆయన వారిని అంచనా వేసుకునే శక్తి ఉంది. అలాంటిది ఎవరో చెప్తే కవిత గారిని బిడ్డనే సస్పెండ్ చేస్తారు అని అనుకోవటం సరైనది కాదు. ఇది తన మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎవరు విడదీయలేరు. ఇవాళ తను ఉన్న సస్పెండ్ అవ్వటానికి కానీ, ఇవాళ తను ఈ పొజిషన్ కారణం తను మాత్రమే, ఇంకెవరు కాదనేది తను గ్రహిస్తే ఇప్పటికైనా మంచిదని. మీరు మొన్న యూరియా కోసం మేడం, ఇప్పుడు రైతులు విపరీతంగా, మహబాద్లో అయితే ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా మహబాద్లో రైతులు. సో మహబాద్లో యూరియా దొరకట్లేదని డైరెక్ట్గా మాజీ మంత్రిగా ఉన్న మీరు లైన్లో నిలబడ్డారు. అంటే జనరల్గా బయట వస్తున్నది ఏంటి అంటే, మంత్రి గారు నిజంగా యూరియా కోసం నిలబడ్డారా, ప్రచారం కోసం నిలబడ్డారా? ఇప్పుడు జూన్లో మనం అంటే నాట్లు వేసుకొని, రోహిణి కార్తీలో నాట్లు వేసుకుంటాం. జూన్లో ఆఖరి నుంచి జూలైలో నాట్లు పెట్టుకుంటాం. నాకు అక్కడ మా కుటుంబానికి 22-25 ఎకరాల పొలం ఉంటుంది. అప్పటికే నాట్లు లేట్ అయినాయి, నారు బాగా ముదిరిపోయింది అని చెప్పి నేనే 4-5 సార్లు పోరాటం చేసిన. మహబాద్లో, నర్సింహులపేటలో, అక్కడిక్కడ చాలాసార్లు యూరియా కావాలి, మీరు రివ్యూ చేయండి, ఎంత సప్లై అవుతుంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత గ్యాప్ ఉంది, తీసుకొచ్చే మార్గం చేయండి అని చెప్పి మేము పార్టీ పరంగా మాట్లాడినాం. నాకు అనుబంధం ఉన్న మండలాలు, మహబాద్లో కలెక్టర్ గారితో వాళ్ళందరితో కూడా నేను కలిశాను. నా ఊరికి పోయి మేము నాట్లు వేసుకుందామని అన్నీ రెడీ చేసి, అంటే
కూలీ వాళ్ళు కూడా దొరకరు నాట్లు వేయటానికి. నేనే స్వయంగా నాట్లు వేపిద్దాం అంటే అమ్మ నాన్న అన్నయ్య అందరు చనిపోయారు, ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నేను ఎక్కువ ఉంటాను, అక్కడే ఉన్నాను కాబట్టి నేను అడిగాను ఇట్లా ఏమైనా ఎరువులు యూరియా దొరుకుతుందా అంటే మొత్తం అధికారులు చూస్తున్నారు, 2-3 బస్తాలు అంటే మరి మా ఫ్యామిలీలో 5 ఉన్నాం మేము 22 మేము అందరం పోయి క్యూలో నిలబడ్డాం. అంటే నిజంగా నేను అడిగితే 5-10 బస్తాలు ఇద్దురేమో, కానీ మా పెదనాన్న చిన్నాన్న అందరూ ఊరందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. 1వ తారీఖున కూపన్ ఇస్తే 11వ తారీఖున ఇచ్చారు. 11వ తారీఖున ఇచ్చిన వాళ్ళు ఇంకా క్యూలో ఉన్నారు. నేను 14వ తారీఖు వెళ్ళాను. అప్పుడు నేను ఈ పబ్లిసిటీ కోసమో లేకపోతే ధైర్యం నింపడానికి అట్లా వాస్తవాన్ని తెలియజేయాలి. ఇప్పుడు చాలా మంది నాయకులకు వ్యవసాయం ఉంటుంది, చాలా మంది పంటలు వేసుకుంటారు, మీరు తప్ప ఎవ్వరు కనిపించలేదు క్యూ లైన్లో. అంటే నాకేమనిపించింది అంటే ఇంతమంది అవస్థ పడుతుంటే మనం ఎక్కడో దొంగచాటుగా తెర వెనక తీసుకోవాల్సిన అవసరం ఉందా, మనం కూడా చూద్దాం. అంటే మీ లెక్క బీఆర్ఎస్ పార్టీ ఇదన్నీ ఎందుకు ఒక స్ట్రాటజీగా ప్రతి ఒక్క నాయకుడు కూడా మనం ఇట్లా పోరాడదాం, జనాలకు మద్దతుగా నిలుద్దామని ఒక పార్టీ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో కలెక్టర్లను కలిసి లేకపోతే రైతులతో కలిసి పోరాటం చేశారు. అలాగే మొన్న ఒకరోజు అసెంబ్లీ నిర్వహిస్తే కూడా మా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కేవలం యూరియా మీదనే ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఏదో అంటారు చూడండి, దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వంలో చలనం లేదు. లేకపోతే 55 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు కొంతమంది రైతు అధికారులను లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలాసార్లు వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎందుకు అడగరు? ఎప్పుడు 10 ఏళ్లలో లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏమైనా భూమి పెరిగిందా, వ్యవసాయం పెరిగిందా? ఎందుకు మీకు అంత సోయి లేదు కాలం అవుతుంది అని అంటే ఏమేమి అవసరమో సమకూర్చుకోవాలి కదా. విత్తనాలు ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, ఎరువులు ఉన్నాయా అని చూసుకోవాల్సిన, అంటే రైతుల గోడు పట్టని వాళ్ళు, రైతు కష్టం తెలియని వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే ఏముంటుందో ఈ సంవత్సరం మనకు కనిపించింది. ఒకేసారి పొలాల నాట్లు వచ్చినాయి, ఒకేసారి పత్తి వేసుకునే రైతులకు యూరియా అవసరం పడ్డది, ఒకేసారి మరి మిర్చి తోటలు వేసుకునే వాళ్ళు కావచ్చు, మక్కలు వేసుకునే వాళ్ళకి అవసరం పడ్డది. డిమాండ్కు సప్లైకి మధ్యలో ఉన్న గ్యాప్ని పసిగట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నేను ప్రచార ఆర్భాటం కోసమో అట్లాంటే ముందే చెప్పాను నేను. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు కానీ ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారంటే మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి వెళ్ళిపోయారు మేడం. బీఆర్ఎస్ ఎందుకు వెళ్ళిపోయారని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షాన్ని పోరాడట్లేదు, ఎంతసేపటికి కాంగ్రెస్ను తిట్టడం వదిలేయడం తప్ప ప్రజల సమస్యలను పట్టుకోవడం లేదు అన్న విమర్శలు చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ నుంచి పోతున్న వాళ్ళు కూడా ఇదే దాంతో పోతున్నారు. కేసీఆర్ మాట్లాడతలేరు, బయటికి రావట్లేదు, ఈ నాయకులు ఎంతసేపటికి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అంటున్నారు. అది సరి అయింది కాదు. గువ్వల బాలరాజు ఆయన భవిష్యత్తు కోసం అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన పార్టీ మారి ఉండొచ్చు. గువ్వల బాలరాజు టీఆర్ఎస్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏందండి? ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని 2 సార్లు గెలిపించుకొని గొప్పగా గౌరవించుకున్న విషయాన్ని మర్చిపోయి, అంటే పార్టీ మారే వాళ్ళందరూ పార్టీ మీద నాయకుడి మీద ఏదో ఒక నిందేయాలి, లేకపోతే వాళ్లకు ప్రజలు యాక్సెప్టెన్సీ రాదు. ఎందుకు మారినామనే ఆ తీవ్రమైన ఆరోపణలను కానీ ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారని నేను భావిస్తూ ఉన్నాను. అంటే అయితే ఇవాళ తెలంగాణ భవన్, హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్ ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం లేదు. మా నాయకుడు చెప్పినట్టు అది జనతా గ్యారేజ్ లాగుంది. మేము ప్రతి విషయాన్ని అధికారం అంటే మా కేసీఆర్ గారు ఎట్లా అనేవాళ్ళు అంటే ప్రజలు వాళ్ళని ఆదరించి అధికారం ఇచ్చిండ్రు కాబట్టి ఎమ్మటే మీద పడి అప్పుడే ఏదో నష్టం జరిగిందని కొట్లాడటం, కానీ వాళ్ళకు కూడా సమయాన్ని ఇద్దాం. ఎవరికైనా సర్దుకొని పరిపాలన కొంత సమయాన్ని నేర్చుకొని పరిపాలించడానికి కొంత సమయం ఇవ్వాలి. మీరు ఎవరు కూడా కొన్ని రోజులు మాట్లాడొద్దు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలుసుకొని చేసే క్రమంలో ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని ఇవాళ సమయం ఇవ్వమని కేసీఆర్ గారు మాకు చెప్పారు. సమయం ఇస్తే ఇవాళ మేమే కాదు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో పాలించలేకపోతుంది, ఒక టీం వర్క్ ఒక కలెక్టివ్ వర్క్ చేయలేకపోతున్నారు, మంత్రులు ఎవరు ఒక ఘాటిలో లేరు. ముఖ్యమంత్రి గారే ఇప్పుడు పాలించిన 20 నెలల్లో ఆయన 55 సార్లు ఢిల్లీకి పోయిండు అని అంటే
ఎప్పటికప్పుడు వాళ్ళు కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని పాలించట్లేరని ప్రతిపక్షంగా మేము ఎంత అంటున్నామో ప్రజలు అంటున్నారు. అది ఎప్పుడైనా చూసామా? సామాన్యులు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావట్లేదు అని మాట్లాడుతున్నారు అని అంటే ఇవాళ ప్రజలకు కూడా వచ్చింది. మేము మాట్లాడకముందే ప్రజల్లో నుంచి వచ్చింది. మేము మాట్లాడినప్పుడు ఏదో అవకాశాల కోసమో అధికారం పోయింది కాబట్టే మాట్లాడుతున్నారు అనే వాళ్లకు ఇవాళ ప్రజలు మాట్లాడే మాటలు వాళ్ళకు గుణపాఠం కావాలి. కానీ మేము ప్రజల పక్షాన ఎప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం. ఆ రోజు కూడా ఇంతమంది ప్రజల మనసును తెలుసుకొని ప్రజల మనోభావాలకు తగినట్టే తెలంగాణ ఉద్యమం బయటకు వచ్చింది. అంటే మీరు ప్రజల మనసులకు తెలుసుకొని వ్యవహరించారని మీరు చెప్తున్నారు. ఇదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి ప్రజల మనసులు తెలుసుకోకపోవడం వల్లనే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం ఎవరూ చేయలేదని ఇటీవల కూడా మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారు నేను చాలా గౌరవిస్తాను వారిని. నేను వారు ఏదైనా మాట్లాడే ముందు వారు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి అన్నీ మాట్లాడితే బాగుంటుంది. ప్రజలు కడియం శ్రీహరి గారు ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచి మాట్లాడుతున్నారు? మరి మేము మంచిగా లేకపోతే ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు గెలిపించారు? వారు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినట్ట. ప్రజల కష్టాలు తెలుసుకొని మసలు కోవట్లేరు కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు అంటే తప్పు. మీ స్వార్థం కోసం మీరు పార్టీలు మారిను, మీ అవకాశాల కోసం మీరు పార్టీలు మారిను. మరి ఇంత గొప్పవాళ్ళు మేము తెలుసుకోలేదు, మాకు తెలియదు, మీకు బాగా తెలుసు కదా, పోయిన వాళ్ళు ఏదో రాజీనామా చేసి చూపించండి కదా. ఎందుకు ఇప్పుడు అన్నీ ఇక చెప్పొద్దు ఆడపిల్లగా, కానీ మరి అన్నీ పక్కన పెట్టేసి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఏదో పోతే కండవ కప్పిందని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? మరి మీరు ఇంత గొప్పవాళ్ళు, మీ ముఖ్యమంత్రి 20 నెలల పరిపాలనకు ఒక రెఫరెండం అనుకొని మీరు పోటీ చేయండి కదా, రాజీనామా చేయండి, పోటీ చేయండి. ఎంతమంది గెలుస్తారో, మీరెంత గొప్ప, మేమెంత గొప్ప, కేసీఆర్ ఎంత గొప్ప తెలుస్తుంది. అది చేయకుండా నీతులు చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. ఆ నీతులు మాకు కూడా వచ్చండి. మాకు తెలుసు మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు. రేపు మీకేం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు పైన ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు గ్రహించారు. కాబట్టి ఇవాళ మీరు రాజీనామాకు వెనకాడి భయపడి ఇవాళ మీరు వెనక్కిపోతున్నారు. మేము బీఆర్ఎస్లో ఏమంటాం, ఇక ఆడపిల్ల అనొచ్చు, సిగ్గు, ఇక అన్నీ వదిలేసి మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాం, కారు గుర్తు మీదనే గెలిచినాం అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీ ప్రభుత్వం ఎంత వెనకబడ్డది, మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారనే దానికి మీరు మాట్లాడే మాటలే గొప్ప నిదర్శనం, ఉదాహరణ.